a family party. It's a family party. Hey, నిజంగా అసలు ఫ్యామిలీ పార్టీ లాగా ఉంది. ఎన్నాళ్ళ తర్వాత ఇలా కలిసి మనందరం ఇక నుంచి మేము అదే అనుకుంటున్నాం. ఏమని? వాళ్ళు అటు కూర్చోవటం, మేము ఇటు కూర్చోవటం, ఆ చిన్న ఎలిమినేషన్లు, గొడవలు ఇలాంటివి ఏమవుద్దు. అందరం ఒకే చోట కూర్చుంటాం. కలిసి కూర్చోవడం అయితే క్వారంటైన్ లో కూర్చోండి అయితే ఇవంతా వదిలేసే పక్కన ఆయన వేసుకున్నాడు, నువ్వు పూల సొక్క వేసుకున్నావు లేదా నీ వల్ల ఆయన పూల సొక్క వేసుకున్నాడు? నేను లోపలికి వచ్చేసరికి చూసా, తీవయ్యా అని చెప్పా, నేను తీనన్నాడు. ఏంట్రా అదేదో బద్దం బ్రదర్స్ లాగా భలే ఉన్నారా పూల సొక్కాళ్ళు ఇద్దరు. మీతో వచ్చిన అమ్మాయిలు ఇంత అందంగా రెడీ అయినప్పుడు గుర్తిచ్చావు ప్రదీప్. అట్లీస్ట్ అరే ముందర ఒక క్యాట్ వాక్ వేసుకుందాం. అయినా మేము దొంగలా కనపడుతున్నాం నీకు? మీరా చెప్పరే, ఇందా నుంచి గేట్ తాళాలు పోయాయి. ఒకడు గొళ్ళాలు తీసేవాడు, ఒకడు తాళాలు వేసేవాడు. హలో భయ్యా, మేము దొంగలం కాదు, డిటెక్టివ్స్. మీరు చెప్తే గానీ తెలియట్లేదు మాకు. అవన్నీ కాదు సార్, వర్షంలో రెయిన్ కోట్ ఎందుకు వేసుకొచ్చారు? ఇది డిటెక్టివ్స్ డ్రెస్ కోడ్. ఇది మేము ఎప్పుడు ఇలాగే ఉంటాం, అన్ని కవర్ చేసుకొని. మొహం కూడా కవర్ చేసుకుంటే బాగుండేది. ఐఎమ్ ధీర్ సుధీర్, తప్పు తెలిసేదాకా వదలను. ఐఎమ్ దీప్ ఆది, తప్పు తెలిసాక కూడా వదలను. దీప్ ప్రదీప్, మీ తుప్పు వదిలేదాకా వదలను. ఒక డిటెక్టివ్ గా నేను సాల్వ్ చేసిన కేసు లేదు. ఒక డిటెక్టివ్ గా నేను క్రియేట్ చేయని రికార్డ్ లేదు. ఒక యాంకర్ గా మిమ్మల్ని ఎదవం చేయని ఇంట్రో లేదు. ఇలా చేస్తే నేను ఢీ షో మానేస్తా. ఢీ షో మానేసి మరి ఏ షో చేస్తా? నీ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరితో కలిసి రోడ్ షో చేస్తా. వెంకటలక్ష్మి బయటికి రావాలి, సుబ్బలక్ష్మి నాతో రావాలి. తెలుసు నువ్వు ఇలా మమ్మల్ని ఎదవలు చేస్తావనే మేమిద్దరం ఎదవం చెయ్యాలా ఏంటి? అయినా మమ్మల్ని నన్ను కలుపుతావేంటి? అదేంట్రా అలా అంటావు? అందరూ షూటింగ్ అయిపోయిన తర్వాత గుడ్ నైట్ అని మెసేజ్ పెడతారు కదా, ఇది ఫస్ట్ నైట్ అని పెడతాడు. మేము డిటెక్టివ్స్ అని నిరూపించుకోవాల్సింది కాదయ్యా, మా లేడీస్ ఉన్నారు, వాళ్ళు వస్తే మేము నిరూపించుకుంటాం. కాటుకెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుతూ నీకో కలర్ ఫోటో దిగుతా. ఏంటి టెన్షన్ పడుతున్నావు? కాదు ప్రదీప్, బయట అంత పెద్ద వర్షం పడుతుంటే అయినా జనాలు నా వెంట పడుతున్నారు, నేనేం చేయాలి? కాసేపు తడిసుండవలసింది, నిజ స్వరూపం బయటపడి వాళ్లే పారిపోయేవాళ్ళు. అరే ప్రదీప్, ఒకడైతే టవర్ మీద ఎక్కారా? ఎలా ఎక్కింది? మామూలు ఇక్కడ లిఫ్ట్ వేసుకెళ్ళాలా? అరే ప్రదీప్, ఒకడైతే టవర్ మీద ఎక్కి నా కోసం సూసైడ్ చేసేసుకుంటానంటున్నాడు. అసలు ఎంతమందికి నేను ఏ సమాధానం ఇవ్వాలి? ఈ విషయం తెలిసి ఇంకా చాలా మంది చేసుకుంటా అంటున్నారు, వాళ్ళకి నేనేం చెప్పాలి? హలో, వాళ్ళ సంగతి వదిలేదు. డిటెక్టివ్ గా వచ్చాం. డిటెక్టివ్ అంటే తెలుసుగా ఏంటి? రేపు పొద్దున సుధీర్ లేచిపోయాడు అనుకో, అని పట్టుకొని నేను తీసుకొస్తా. అదే రేపు పొద్దున ఆది లేచిపోయాడు అనుకో, ఆడ పట్టుకొని నేను తీసుకొస్తా. ఒకవేళ వీళ్ళిద్దరు నాతో వచ్చేసారు అనుకో, మీరిద్దరు పరిస్థితి ఏమో తెలుసా? ఒక్క పూట అన్నం కోసం. బాగా మీ ఇద్దరికి ఇదే కరెక్ట్. వెళ్ళి కూర్చోండి. అవును ప్రదీప్, ఇప్పుడు మా ఇద్దరి కోసం ఒక పాట పాడవా? యా. పర్దేశీ పర్దేశీ జానా నహీ. మామూలుగా నేను కక్కుర్తిలో నా కమండలం వెండమే, కానీ ఇదే ఫస్ట్ టైం కక్కుర్తే కమండలంతో రావడం. అయినా నువ్వేంట అది? అంతా మా బాబా గారి దయ. ఏంటిది? మళ్ళీ చెప్పు. ఏం చెప్తున్నాడు మీ బాబా? అంటే మనం భక్తుల కోరికలు తీర్చాలి గానీ మనం తీర్చుకోకూడదు అంటున్నారు బాబా గారు. ఆయన కోరికలన్నీ తీర్చేసుకున్నాడు కాబట్టి ఇలాంటి డైలాగులు చెప్తూ ఉంటాడు. రారా మనం హిమాలయాలు వెళ్దాం. హిమాలయసా? ఏంట్రా అక్కడ చలికి ఉండదని టెన్షన్ పడుతున్నావా? కాదు, అంత చలిలో కూడా నీతోనే ఉండాలని కంగారు పడుతున్నాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మనం ఎన్ని చూసాం ఎన్ని చేసాం? క్లారిటీగా చెప్పండి స్వామి. మేము చూసాం మీరు చేశారు.
అవును, ఇంతకీ హిమాలయాలకు ఎందుకు వెళ్తున్నారు? లేడీస్ సన్యాసులు కలుద్దామని. ఎవరైనా అక్కడికి పాపాలు కడుక్కోవడానికి వెళ్తారు, నువ్వేంటి కొత్త పాపాలు క్రియేట్ చేయడానికి వెళ్తున్నావు? అందుకు తీసుకెళ్తున్నావు స్వామి నన్ను. అవును, నాకు ఇక్కడికి వచ్చిందాక చెప్పలేదు. అయినా నేను వెళ్ళిపోతే ప్రియమణి గారు, పూర్ణ గారు, రష్మి, వర్షిణి వీళ్ళందరూ ఏమైపోతారు? వాళ్ళైతే సేఫ్ అయిపోతారు. ఇలాంటివి పెడితేనే అడుక్కు తినిపోతారు మీరు. అయినా వచ్చింది నీ కోసం కాదు, మా లేడీస్ ని పిలిచి వాళ్ళకోసారి సెండ్ ఆఫ్ ఇచ్చి వెళ్ళిపోతాను. అవును. ఏంటో ఈ రోజు సెట్ లో అందరి కళ్ళు నా మీదే ఉన్నట్టు అనిపిస్తుంది. నీకు సెట్లు అనిపిస్తుందా? నాకు మాత్రం ఇంటి నుంచే అందరి కళ్ళు నా మీద ఉందని అనిపిస్తుంది. ఇవే కరోనా కొత్త లక్షణాల్లో అనిపిస్తున్నాయి. హలో, రాజమౌళి గారు ఫోన్ చేసి ఏమన్నా హలో, రాజమౌళి గారు ఫోన్ చేసి ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? నీ డేట్స్ ఖాళీ ఉన్నాయా అని అడిగారు. నేను ఖాళీయే ఉందని చెప్పారు. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అంత ఖాళీగా ఉండడం ఎందుకు, ఏదో పని చేసుకోవచ్చు కదా అన్నాడా? మీ అవతారాలు ఏంటి? ఎక్కడికి వెళ్తున్నారు? హిమాలయాలకు వెళ్తున్నాం. నువ్వు హిమాలయకి వెళ్తే నీ వేడికి ఆ మంచు కూడా కరుగుద్ది. మాతో పాటు మీరు కూడా వస్తే బాగుంటది కదా. మేము వచ్చి ఏం చేయాలి? ఏం చేయడానికి వెళ్తున్నా హిమాలయాస్? ఇందాకేమన్నా లేడీస్ సన్యాసులు ఉన్నారన్నావు, ఏంటి నీ ప్రాబ్లం? అంటే ఇప్పుడు మనం తపస్సు చేస్తుంటాం కదా, పైనుంచి రంభా, ఓరసి, మేనక్ గారు వాళ్ళందరూ వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు కదా. మనకి అది ఒకేసారి ఫేస్ చేయాలంటే కష్టం. వీళ్ళు వెళ్తే ముందు రిహార్సల్ అయిపోద్ది ఒకటి. అర్జెంట్ గా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే అది నాకు అర్థమైంది. అమ్మో కష్టం. ఏంట్రా ఎలా ఉన్నారు? హలో, శంకర్ దాదా. ఏటీఎం. ఏటీఎం నువ్వా? అదేంటి ఏటీఎం నువ్వు కదా? నేను ఎందుకున్నా ఏటీఎం? ఎనీ టైం మిషన్. అన్నా హలో, ఏం మాట్లాడుతున్నావు? శంకర్ దాదా ఇక్కడ సరిగ్గా చూడనట్టుంది. అరే ఒకసారి మళ్ళీ మ్యూజిక్ ఏరా. ఎలా ఉంది? ఆ స్టైల్లో ఆయన నడిచికెళ్తే ఆపరేషన్ చేయడానికి వెళ్తున్నట్టుంది. మరి మనం నడిస్తే నువ్వు పైల్స్ ఆపరేషన్ చేయించుకోవడానికి వెళ్తున్నట్టుంది. అన్నా చూస్తావేంటన్నా? అయినా నువ్వు దాదా ఎలా అయ్యో? కనిపించింది దానిలా దాదా అంటే అప్పటి నుంచి దాదా అయ్యాడు. హలో, సరిగ్గా చూసి చెప్పు. ఏంటి? శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారిలా లేను? గోడల మధ్యలో గోడలు దూకేవాళ్ళగా ఉన్నావు. అన్నా అమ్మాయిల విషయాలు గొడవలు అయితే మనం వెళ్ళి సెటిల్మెంట్ చేసేవాళ్ళం. సెటిల్ అవ్వకపోతే మనోడు సెట్ చేసుకుంటాడు. ఏంటి అన్నా ఊరుకోరా నువ్వు, నోటికి ఎంత వస్తే ఎంత మాట్లాడతావు. చెప్పు మన గురించి. మా అన్న కత్తి పట్టాడంటే ఎవడైనా క్లోజ్ అవ్వాల్సిందే. క్లోజ్ అవ్వకపోతే మా అన్న క్లోజ్ గా వెళ్తాడు. దెన్ క్లోజ్. అన్నా అన్న కొట్టాడంటే ఎవడైనా కమిలిపోవాల్సిందే. అవునా? ముందు ఆయన మీద ప్రాక్టీస్ చేసుకుంటాడు అనుకుంటా. అన్న చెప్పలేదా నువ్వు? నేను చెప్పను. షూటింగ్ లో మన స్టంట్లు కార్లు ఎక్కించుకోవటాలు చేతుల్లో చెప్పలేదు. హలో, మీ అన్న షూటింగ్ లో చేసే స్టంట్లు, షూట్ లైవ్ ప్యాక్ చేసే స్టంట్లు కూడా మాకు తెలుసు. అన్న ఏంటన్నా ఇది? అన్న మా లేడీస్ నీకు పిలవండి. పట్టు పట్టు చెయ్యే పట్టు, చిన్నదాని చెంగే పట్టు, నన్ను నిల్లు దాచి పెట్టు ఓ పుల్లోడా. రవే 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 రంగుల రబట్టు, రక్తి ఇస్తా నీకు పిస్తరు పట్టు. ఏంటి? అదే పట్టు పట్టు చెయ్యబట్టున్నారు, ఎవరు చేపట్టుకోవాలని ఆలోచిస్తున్నాను. కొడితే కొట్టాలి రా 6. నువ్వేం చేస్తున్నావు? ఏం లేదు, కొడితే కొట్టాలి రా 6 వచ్చింది, దేంతో కొట్టాలా అని ఎతుకుతున్నా. ఆయన నువ్వేంటి? నీ గెటప్ ఏంటి? హలో, మనం డాక్టర్ ఇక్కడ, మామూలు డాక్టర్ కాదు, బ్యూటీషియన్ కూడా. అవునా? నేను మిస్ ఇండియా పోటీకి వెళ్ళాలనుకుంటున్నాను. నాకు బ్యూటీ టిప్స్ ఇస్తావా? ఒకవేళ బ్యూటీ టిప్స్ ఇస్తే నువ్వు ఎంత చార్జ్ చేస్తావు? ఆ కాంపిటీషన్ వెళ్ళకుండా ఉండడానికి నువ్వెంత తీసుకుంటావు? అయినా నువ్వేంటి అలా చూస్తావు? జంతర్ మంతర్ చూ మంత్రకాళి, అందరి ధర దెబ్బకాలి. అయినా రోజు ఏదో గెటప్ చేసుకొని వస్తారు, మమ్మల్ని లైన్ వేస్తారు. అసలు మీకు షో మీద కాన్సన్ట్రేషన్ లేదా? అలా అడుగు. అమ్మా కాన్సన్ట్రేషన్ అంటన్నా. మీరు కాన్సన్ట్రేషన్ లాంటి పదాలు వాడారనుకో, అది విన్న వాళ్ళంతా ఐసోలేషన్ లోకి వెళ్ళిపోతారమ్మా. అబ్బా, మాకు ఇలాగే నచ్చదు. ఏంటి? నచ్చకుండానే ఇంత లాగ్ చేస్తుంటే నచ్చితే ఇంకెంత చేస్తారా అని.
అప్పటి చూస్తున్నాను. అసలు ఈ షో ఏంటి? మరి షో చేయడానికి రాకపోతే కోట్ వేసుకుని బయట టెంపరేచర్ చెక్ చేయడానికి వచ్చాను అనుకుంటే ఏంటి? నాకేం తెలుసు ఆయన నాకేం తెలుసు. ఆయన ఈ షోకి అసలు గ్లామరే నేను. ఈ షోకి డాన్సర్ నేను. వెళ్ళిపోండి అర్జెంట్ అవుట్. నేను కూడా నో మోర్ డైలాగ్స్. అసలు ఈ షోకి గ్లామర్ మేము. నేను ఆడోళ్ళు ఏమన్నా వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి ఇక్కడి నుంచి.